పాషా మల్లేష్. నేను దునకల్ గ్రామ ఉప సర్పంచ్ని. మా గ్రామంలో 2014 నుండి 2019 వరకు ప్రశాంత్ రెడ్డి గారు మాకు అడగకున్నా కానీ నిధులు విచ్చలవిడిగా ఇచ్చిండ్రు. ఊర్లో ఉన్న డెవలప్ 2014 కన్నా ముందు మా దగ్గర ఒక 10% సీసీ రోడ్లు ఉండే. ఇప్పుడు 95% సీసీ రోడ్లు అయినాయి. ఇప్పటికి కూడా మా దగ్గర అంతర్గత మెంటల్ రోడ్డు డాంబర్ రోడ్ ఇచ్చిండు. మా రోడ్కు ఇంతకుముందు సింగిల్ రోడ్ ఉండే దునకల్ టు వెంచిరాల రోడ్కు, మాకు ఇప్పుడు డబుల్ రోడ్ అయింది. ఇవి సీసీ కల్లాలు ఇచ్చిండ్రు. మాకు దునకల్ గ్రామంలో ప్రతి ఒక్కటి చెక్ డ్యాములు కానీ మా ఊరికి 3 చెక్ డ్యాములు ఇచ్చిండు. కుల సంఘాల భవనాలకు నిధులు ఇచ్చిండు. మాకు అనుకున్నన్ని నిధులు డ్రైనేజీలు కానీ విలేజ్లో ఏ పని కావాలన్నా పోతే కాదనకుండా ఏ నిధులైనా కానీ నీకు ఇస్తారా అనుకుంటా విచ్చలవిడిగా డబ్బులు ఇచ్చిండు. మాకు అన్ని కుల సంఘాలకు కూడా ఎవరికి కూడా అదేలే. కాకపోతే మా దగ్గర పబ్లిక్ టాక్ ఏమున్నాయంటే ప్రశాంత్ రెడ్డి మంచోడు, ఆయన అనుకున్నన్ని నిధులు ఇస్తున్నాడు. కాబట్టి మేము గ్రామానికి మేము ఆయనకు ఎల్లకల్లా రుణపడి ఉంటాము. నేను ఒక గ్రామ ఉప సర్పంచ్గా నేను అనుకున్నన్ని పనులు చేసిండు, అనుకున్నన్ని మాకు నిధులు ఇచ్చిండు. కాబట్టి మేము అనుకున్నంత ఆయనకు మెజార్టీ ఇవ్వడానికి మేము అందరం గ్రామ అభివృద్ధి తరపున మేము సిద్ధంగా ఉన్నాము. దానికి నేను ఒక ఉప సర్పంచ్ కాకుండా ఒక కార్యకర్తగా నా వంతు కృషి నేను ప్రశాంత్ రెడ్డికి ఎల్లవేళలా రుణపడి ఉంటాము. కాబట్టి ప్రశాంత్ అన్న మీద ఎవరికి ఎటువంటి ఉద్దేశం లేదు. కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు ఏమి డెవలప్మెంట్ అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఉన్న డెవలప్మెంట్ అయింది, ఇప్పుడు ఉన్న డెవలప్మెంట్ అయింది బేరీజ్ వేసుకొని పబ్లిక్ను మేము ఓట్లు అడుగుతున్నాము. కాబట్టి మేము అందరికీ ఎల్లవేళలా సమానంగా, అంటే ఏ వర్గానికి కానీ ఏ మతానికి కానీ ఏ కులానికి కానీ మేము భేదం లేకుండా అందరికీ సమాన న్యాయంతో ముందుకెళ్తున్నాము. కాబట్టి మేము ఓట్లు అడగదాలు కూడా మేము సిద్ధంగానే ఉన్నాము. ఇప్పటికి ఈ 2014 ఎలక్షన్లు కానీ 2018 ఎలక్షన్లు కానీ ప్రశాంత్ అన్నకు 2014లో 450 ఓట్ల చిల్లర మెజార్టీ ఇచ్చినాము. 2018లో 550 ఇచ్చినాము. ఇప్పటికి కూడా 700-800 మెజార్టీకి కింద తగ్గకుండా మేము డైలీ ఇంటింటికి తిరుగుతూ పబ్లిక్ను గవర్నమెంట్ చేస్తున్న అభివృద్ధి ఫలాలు, గవర్నమెంట్ నుంచి మళ్ళా మేనిఫెస్టోలో ఉన్న అభివృద్ధి ఫలాలను మేము పబ్లిక్ వివరిస్తూ వాళ్ళను దీవెనలు తీసుకుంటూ ముందుకు పోతున్నాము. ఇప్పటికి కూడా మేము దునకల్ గ్రామంలో మా మండలంలో ఫస్ట్ లీడింగ్ ఉండే. ఇప్పటికి కూడా మేము ఫస్ట్ లీడింగ్ కోసమే ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పటికి కూడా మేము ఎల్లకాలం కృషి చేస్తూ డైలీ ప్రొద్దున సాయంత్రము అన్నగారి ప్రచారము చేస్తూనే ఉన్నాము. పబ్లిక్ కూడా మాకు సహకరిస్తూ మా వెంబడ తిరుగుతున్నారు. మేము కూడా కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ వాళ్ళు చేసే అభివృద్ధి ఫలాలు ఏమీ లేవు. కర్ణాటకలో కాంగ్రెసు అటర్ ఫ్లాప్ అయింది. ఇప్పటికి కూడా పబ్లిక్ అదే వివరిస్తే సరే పబ్లిక్ కూడా నమ్ముతున్నారు. ఇవి కూడా ఇప్పటికీ ఎల్లకాలము మేము ఇవే తన చేసిన అభివృద్ధికి ఎల్లకాలం రుణపడి ఉండి పబ్లిక్ను ముందుకు తీసుకుపోతున్నాము. ఇప్పటికి కూడా మేము కర్ణాటక కాంగ్రెస్ కానీ ఇప్పుడు సునీల్ రెడ్డి వర్గము ఆయన ఒక బ్రోకర్ లెక్క వివరిస్తూ ఆరెంజ్ ట్రావెల్ నడిపిస్తూ పబ్లిక్ దగ్గర ఎట్లా దొబ్బుతున్నాడో మేము కూడా అందరికి పబ్లిక్ వివరిస్తున్నాము. అయినా కూడా మన దునకల్కి వచ్చి విచ్చలవిడిగా చేస్తున్నాము. పబ్లిక్ ఇప్పుడు మేము చెప్తే పబ్లిక్ కూడా మమ్మల్ని దీవెనలు ఇస్తూ ఇంటింటికి దీవెనలు ఇస్తూ పంపిస్తున్నారు.